మనం బ్రెత్లెస్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దామా? హలో నమస్తే అందరికీ, నేను మీ శ్రీనివాస శ్రీనివాసరావు. ఈ వీడియోలో మనం 2 టాపిక్లు మాట్లాడకపోతున్నాం. ఒకటి ప్రోమోస్ అనాలిసిస్, 2 వచ్చినాయి కదా ప్రోమోలు, గౌతమ్ ప్రోమో, ప్రియాంక ప్రోమో, వాటి గురించి మాట్లాడుకుందాం. దాంతో పాటుగా మన రెండో టాపిక్ వచ్చేసి అప్డేట్స్ గురించి. అంటే మామూలు అప్డేట్స్ కాదు, మన మార్కెట్లో తిరుగుతున్న అప్డేట్స్ కాదు, మన మ్యాక్సిమస్ డెక్స్మస్ మెడిటేస్ చెప్పిన అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఆఫ్ కోర్స్ అన్ని కలిపి చెప్తా. అండ్ ముందే చెప్తున్నా స్పాయిలర్ అలర్ట్, ఎందుకంటే ఈ వీడియోలో గీకులు ఉంటాయి కాబట్టి నాకు అద్దు గట్టటి చెప్పిన పోయి లీకులు చూస్తుంటే నాకు డోకులు వస్తున్నాయి అనుకునే వాళ్ళు ఇక్కడనే స్కిప్ చేసే ప్రయత్నం చేయండి. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టి వీడియో చూసి ప్రయత్నం చేయండి. ఓకే, అట్నే సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అండ్ 2 ప్రోమోలు వచ్చినాయి, ఒకటి ప్రియాంక జైన్ ప్రోమో అండ్ గౌతమ్ కృష్ణ ప్రోమో. ఇక్కడ 2 ప్రోమోలలో మనకు భరణి అన్న గేమ్ గెలిచినట్టుగానే చూపించిండు, కళ్యాణ్ అయితే కొంచెం డౌట్ఫుల్గా చూపించిండు. మరి ఏం జరిగింది, మన ప్రోమోలో చూపించిందే ఒరిజినల్గా జరిగిందా? ఎందుకంటే భరణి అన్న వాళ్ళ కూతురు నువ్వు క్యాప్టెన్ అయితే చూడాలని ఉంది నాన్న అని చెప్పింది. మరి వాళ్ళ కూతురు కోరిక మేరకు నిజంగా క్యాప్టెన్ అయిందా లేదా, లాస్ట్లో ఎందుకు ఏడ్చిండు, ఆ డైలాగ్ ఎందుకు పెట్టిరు, అదంతా కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. చలో లైక్ కొట్టిరా, కొట్టు అమ్మాయి ఒక నిమిషం అయిపోయింది. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. ఎస్ రైట్, కంటిన్యూ. 2 ప్రోమోలు వచ్చినాయి. ఫస్ట్ గౌతమ్ ప్రోమో వచ్చింది, తర్వాత ప్రియాంక ప్రోమో వచ్చింది. కానీ హౌస్లోకి ఎంట్రీ అవ్వడం మాత్రం ఫస్ట్ ప్రియాంక ఎంట్రీ అయింది, తర్వాత గౌతమ్ ఎంట్రీ అయ్యిండు. ప్రియాంక ఎంట్రీ ఆల్రెడీ ఇప్పుడు లైవ్లో స్టార్ట్ అయిపోయింది. సో ప్రియాంక ఎంట్రీ కాగానే మనం చూసినాం కదా, అంటే సెకండ్ ప్రోమో చూడకపోతే చూసి వచ్చి వీడియో చూసే ప్రయత్నం చేయండి. సెకండ్ ప్రోమో ప్రకారంగా ప్రియాంక ఎంట్రీ అయిన తర్వాత ఎంబటే అక్కడ అందరికీ తెలిసిన అమ్మాయి, అంటే ఐ మీన్ అక్కడ రీతుకి బాగా క్లోజు, వాళ్ళందరికీ ఆ పర్మనెంట్ క్లినిక్ ద్వారా బాగా క్లోజ్నెస్ ఉంటుంది. సో రీతు బాగా క్లోజు, అక్కడ ఉన్న తనుజ కావచ్చు, మిగతా వాళ్ళందరికీ పరిచయాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళంతా కూడా కన్నడ నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చి సీరియల్స్ చేసుకునేటోళ్ళు కాబట్టి వాళ్ళకి ఒక అవినాభావ భామర్ది సంబంధాలు, ఒక క్లోజ్నెస్, ఈ బాండ్స్ అన్నీ ఉంటాయి అన్నట్టు. అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు, ఆ బాండ్స్ అన్నీ ఉంటాయి కదా. సో అందరికీ పరిచయం కాబట్టి మంచిగా వాళ్ళంతా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత అక్కడ ఇమాన్యుల్ తోటి ఏంది ఇమాన్యుల్ అంటే వీళ్ళకి షోలలో చేసిన పరిచయాలు ఉంటాయి కాబట్టి, అంటే దీనికంటే ముందు మనకి కుక్ విత్ జాతిరత్నాలని ఇంకో షో ఉన్నాయి కదా, రకరకాల షోస్లో పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఏంటి ఇమాన్యుల్ బాగా ఏడుస్తున్నావు అంటే నువ్వు గుర్తొస్తున్నావు అందుకే ఏడుస్తున్నా అని చెప్పి మజాక్ చేస్తాను. అందరికీ అదే చెప్పు, నువ్వు అందరికీ అదే చెప్పు. అండ్ ఇక్కడ నేను ప్రియాంక గురించి ఒక మాట చెప్తాను అనుకుంటున్నాను. ప్రియాంక సాలిడ్ గేమర్, ఎక్సలెంట్ పర్ఫార్మర్, ఎక్సలెంట్ గేమర్, టాస్కులలో మంచి పర్ఫార్మెన్స్ చూపించే కంటెస్టెంట్ ఇన్ సీజన్ 7లో తోపు లాంటి కంటెస్టెంట్ ప్రియాంక జైన్. కానీ ఈ గ్రూప్ ఏదైతే అదేంటది మన ఏంది స్పై వర్సెస్ స్పా ఉంది కదా, స్పా గ్రూప్లో ఉండేసరికి తనకి నెగిటివిటీ అనేది బాగా వచ్చింది. కానీ టాస్క్ల పరంగా కానీ గేమ్ల పరంగా కానీ బిహేవియర్ పరంగా కానీ చాలా మంచి బిహేవియర్ తోటి మంచి టాస్క్ పర్ఫార్మెన్స్ తోటి ఉండేది ఆ సీజన్లో. ఆ గ్రూప్లో ఉండడం వల్ల ఈమెకి నెగిటివిటీ వచ్చింది తప్ప ఈమెకంటూ అంటే ఈమె ఫౌల్స్లోకి పోవడం తర్వాత మెల్లగా అటు ట్రావెల్ అవుతూ పోయింది. కానీ స్టార్టింగ్ అంతా కూడా సూపర్ పాజిటివిటీ. ఈవెన్ ప్రియాంక ఫీమేల్ విన్నర్ అవ్వాలి అంటే ప్రియాంక జైన్ అవ్వాలి అన్నట్టుగా ఉండే. అట్లాంటి కంటెస్టెంట్ ఈ కంటెస్టెంట్ కాదు, ఇంకో కంటెస్టెంట్ కూడా రాబోతున్నారు. అంటే శోభా శెట్టి అక్క కూడా వస్తుంది. మరి శోభా శెట్టి అక్క అంటున్నా అనుకుంటారా? కాదు, ప్రేరణ కూడా రాబోతుంది, రేపు వస్తుంది. మేబీ ఈరోజు నైట్ అన్న చూపించవచ్చు. అంటే ముగ్గురిది ప్రోమో వేసి ముగ్గురిది చూపించినా ఆశ్చర్యపోకలేదు ఈరోజు. లేదు ఇద్దరితో చూపించి అంటే ప్రియాంక జైన్ది గౌతమ్దే చూపించి క్లోజ్ చేసినా చేయొచ్చు. అయితే ప్రేరణ కూడా రాబోతుంది. ప్రేరణ కూడా సీజన్ 8లో తోపు కంటెస్టెంట్, పర్ఫార్మెన్స్లో సూపర్ కంటెస్టెంట్. మనకు ప్రియాంక జైన్కి ప్రేరణకి సారూప్యత ఉంటుంది, బాగా సారూప్యత ఉంటుంది, బిహేవియర్ సారూప్యత ఉంటుంది. ఇద్దరు సారూప్యత అంటే సిమిలారిటీస్ ఉంటాయి అన్నట్టు. తెలుగు ఎక్కువ అయిపోయిందంటారా? సిమిలారిటీస్ ఉంటాయి. అండ్ విన్నర్ కంటెస్టెంట్, ఫీమేల్ విన్నర్ కావాలంటే ప్రేరణనే కావాలి. అటువంటి కంటెస్టెంట్ ప్రేరణ సీజన్ 8లో తోపు కంటెస్టెంట్. పాపం గుర్తింపు రాలేదు, లాస్ట్లో కొంచెం ఆగమాగం అటు ఇటు అయిపోయింది మొత్తం. ఇక ట్రాక్ అంత పిసిపిసిగా అయిపోయింది. అది ఏందో కావాలని చేసినట్టుగా చేయడం అట్లా అయింది. అంటే కొంతవరకు పీక్స్లోకి పోయిన తర్వాత వాళ్ళకి కావాల్సినంత రెస్పాన్స్ కానీ వాళ్ళకి కావాల్సినంత ఫేమ్ కానీ పేరు కానీ రానప్పుడు ఏంటంటే పిచ్చి అయిపోతారు. ఆ పిచ్చి అయిపోయే క్రమంలోనే ప్రియాంక కూడా సైడ్ ట్రాక్ అయిపోతుంది ఆ సీజన్ 7లో. లేదంటే విన్నర్ కంటెస్టెంట్ కంటెస్టెంట్ ఫీమేల్ విన్నర్ కావాల్సినంత కంటెస్టెంట్. నిజం చెప్పాలంటే ఈ సీజన్లో తనుజ ఏం చేయలే. నిజం చెప్పాలంటే తనుజతో కంపేర్ చేస్తే ప్రియాంక జైన్ 100 రెట్లు మేలు, ప్రేరణ 1000 రెట్లు మేలు. కానీ తనుజాకు వచ్చిన పేరు వాళ్ళిద్దరికి రాకపోవడం కారణం ఏంటంటే వాళ్ళు ఊకు ఏడితే కానీ మన వాళ్ళు సెంటిమెంట్ కరుగుతారు. నిజం చెప్పాలి, నిజం వాస్తవం మాట్లాడుకోవాలంటే ప్రేరణతోటి ప్రియాంకతోటి పోల్చడానికి కూడా లేదు తనుజ వాళ్ళ దాంట్లో 10% కూడా ఆడలే. ఏం చేసిందంటే కొంచెం మైండ్ గేమ్ ఆడుతుంది. అంటే ఎవరైనా ఆపోజిట్గా నిలబడితే వాళ్ళని క్లోజ్ చేసుకోవడం అనే ఒక మైండ్ గేమ్ ఉంటుంది వాళ్ళకి. ఏంటంటే ఎవరైనా ఆపోజిట్గా నిలబడితే ట్రిగ్గర్ అయిపోతారు, గట్టిగా అరుస్తారు. వాళ్ళు ట్రిగ్గర్ అవుతారు, కోపానికి వస్తారు, అరుస్తారు, కొట్లాడతారు, అవన్నీ వాళ్ళకు ఉంటాయి. ఆ అరిచే విధానం ఏంటంటే నామినేషన్లో అరుస్తారు, పాయింట్ల గురించి కొట్లాడతారు తప్ప మిగతా టైంలో ఊరికనే అరవడం, ఊరికనే చికాకుపడడం, ఊరికనే ఏడవడం, అలగడం అసలు లేవు. లేడీ సింగం అంటే వాళ్ళిద్దరు. నిజం చెప్పాలంటే లేడీ సింగం అంటే వాళ్ళిద్దరు. ఇక ఇంకొక కథ ఉంది, ఇక లేడీ సింగమే రక్కెత్తది మీద పడి, కానీ నెగిటివ్ సింగం, నెగిటివిటీలో సింగం ఎవరు శోభా శెట్టి వస్తుంది. సో ఇక్కడ వస్తున్న వాళ్ళందరూ చూడు, నిజంగా చెప్పాలంటే తనుజ కంటే తోపు గేమ్ ఆడిన వాళ్ళే.
టాస్కులలో పర్ఫార్మెన్స్ చూపించినట్లే, కానీ వాళ్ళు ఏంటంటే ఎమోషనల్గా వాళ్ళు బాగా లో ఉండి బాగా అలగడం, బాగా బాధపడడం, బాగా ఏడవడం, బాగా మాడుమొహం పెట్టుకొని ఉండడం అట్లాంటివి చేయలేదు. చేస్తే మన వాళ్ళకి నచ్చేది. ఎందుకంటే సీజన్ 7లో సీజన్ 8లో ఒక కంటెస్టెంట్ మేల్ కంటెస్టెంట్ ఏడిస్తే ఎంత నచ్చింది జనాలకి, అట్లా ఏడిస్తే నచ్చేది. కానీ ఏడవకపోయేసరికి వీళ్ళు నచ్చలే. నిజం చెప్పాలంటే వీళ్ళల్లో కన్నింగ్ ప్లేయర్సు, కన్నింగ్ స్ట్రాటజీసు, గేమర్స్ లాగా కనబడరు. కానీ నిజంగా మైండ్ గేమ్ ఆడేటోళ్ళు మనకి అట్లా సరేలే ఎంత మాట్లాడుకున్నా వాళ్ళు తోపు కంటెస్టెంట్లు అబ్బా. నిజంగా ఫీమేల్ కంటెస్టెంట్స్ అంటే లేడీ సింగం ప్రేరణ, లేడీ సింగం ప్రియాంక, వాళ్ళు వస్తున్నారు. సో ప్రియాంక వచ్చిన తర్వాత అక్కడ ఇమాన్యుల్ అంటాడు, యాక్చువల్లీ ఈ యోధురాన్ని చూస్తుంటే మాలోని యోధులంతా బయటకు వస్తున్నారంటే చాలా రోజుల తర్వాత కరవాసిపోయి ఉన్నట్టుగా మాట్లాడుతున్నాను అర్థం. అది రీతుతో అంటే ప్రియాంకతో ఆ కామెంట్ చేయగానే అందరికీ అదే చెప్పు అని చెప్పి కొంచెం కామిక్గానే తీసుకుంది, పంచలాగా తీసుకుంది. ఆ తర్వాత రీతు ఉండి ఇక్కడ ప్రియాంక అడుగుతుంది, ఇక్కడ గుసగుసలు పెట్టుకుంటారు కదా, అట్లాంటి గుసగుసలు నాకేమైనా చెప్తే నేను ఛాన్స్ ఇస్తాను మీకు అంటే. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా యోధురాళ్ళు, బిగ్ బాస్ మా ఏం చెప్పిండు, బయట నుంచి యోధులు వస్తారు, ఆ యోధులతో మీరు పోరాటి గెలవాల్సి ఉంటుంది, కెప్టెన్సీ కంటెండర్షిప్ అని చెప్పి అన్నాడా. సో ఆ యోధులు సెలెక్ట్ చేసుకుంటున్నాడు, వచ్చిన యోధులు వీళ్ళని చూసి సెలెక్ట్ చేసుకోవాలి. నాకు గీళ్ళతో ఆడాలని ఉందంటే గాలితో ఆడాలి. కాబట్టి ప్రియాంక వచ్చి మీకు ఛాన్స్ రావాలంటే మీరు గుసగుసలు పెట్టుకుంటారు, అట్లాంటి గుసగుస ఒకటి చెప్పండి అని చెప్పిన తర్వాత ఇక్కడ మనకి అంటే వచ్చిన ప్రతి ఒక్కరు ఒక్కొక్క అంశం అడుగుతూ ఉన్నారు అన్నట్టు. అదేందో కూడా చెప్తాను నెక్స్ట్. సో ఇక్కడ ఈ దాంట్లో రీతు ఉండి నాకు నేను చెప్తా ఒక గుసగుస్తుంది, అసలు ప్రియాంక జైన్ స్కిన్ ఏంట్రా ఇంత బాగుంటుంది, అసలు ఎంత అందంగా ఉంటుంది, ఎంత బాగుంటుంది ఎంత అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం గుసగుసలల్లా తనుజ నేను అనుకున్నాం అని చెప్పి రీతు ఒక జోక్ వేసింది అన్నట్టు, నవ్వి పక్కకి పోయింది అన్నట్టు. ఆ తర్వాత సంథింగ్ ఈజ్ ఫిషీ అనే గేమ్ పెట్టండి బిగ్ బాస్ మా. సంథింగ్ ఈజ్ ఫిషీ దాంట్లో ఏంటంటే ఫిష్ స్కెల్టన్ని సెట్ చేయడం అనేది గేమ్. అది రకరకాలుగా ఉంటుంది. అండ్ అక్కడికి పోవాలంటే శాక్ని కొక్కాలకి వేసుకుంటూ లింక్ చేసుకుంటూ పోవాలి. సో ఓన్లీ సింగిల్ హ్యాండ్ మాత్రమే వాడాలి అని అంటే లెగ్ ఆడిండు కళ్యాణ్. ఇక్కడ ఫౌలు ఇమాన్యుల్ సంచాలకుగా ఉన్నాడు, మరి ఇమాన్యుల్ చూసుకోవాలి, ఫౌల్ చేసినామని చెప్పాలి, అక్కడ గేమ్ నుంచి తీసేయాలి. కానీ చెప్పలేదు, కాలు పెట్టద్దు అని చెప్పండి, చేతులు యూజ్ చేయక్కర్లేదు, ఒకటే చేతులు యూజ్ చేయాలి అని అంటే చేతులు యూజ్ చేయొద్దు అన్నాడు కానీ కాళ్ళు యూజ్ చేయొద్దు అనలేదు కదా అని చెప్పి కళ్యాణ్ లాజిక్ ఆలోచించి కాళ్ళతో పెట్టిండు. అక్కడ ఫౌల్ గేమ్లో అయిపోయింది కథం, కానీ తీసేయలేదు. ఇమాన్యుల్ తప్పది, సంచాలక ఫెయిల్యూర్. సో ఖచ్చితంగా నాగార్జున సార్ ఇది అడ్రస్ చేస్తారు. ప్రియాంక జైన్ ఒకటే చేతి యూజ్ చేసింది, చేతితోటి ఆడింది, చక్కగా వేయింది, చేసింది. కానీ ప్రియాంక జైన్ లూజ్ అయింది, కళ్యాణ్ గెలిచిండు. కళ్యాణ్ కెప్టెన్సీ కంటెండర్ అయ్యిండు. కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ శుభవార్త, కళ్యాణ్ టాస్క్ ఆడిండు, గెలిచిండు. కానీ ఇక్కడ ఒక ఫౌల్ జరిగింది, అది ఇమాన్యుల్ సరిగ్గా అడ్రస్ చేయలేదు. దీనికి మరి బిగ్ బాస్ మా ఏమన్నాడు, లాస్ట్కి సావు కబుర్ సల్లగా సంచాలక్ డెసిషన్ ఫైనల్ అని చెప్పేస్తారు అంతే. కళ్యాణ్ కంటెండర్ అయ్యిండు, కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ ప్రియాంక జైన్ అందరికీ టాటా బై చెప్పింది. రాగానే ఒక పాట మీద డ్యాన్స్ చేసింది, పోయేటప్పుడు ఒక పాట మీద డ్యాన్స్ చేసింది. చలో బై గయా టాటా బై. ఈ ఏందో ఈ దుక్కుపోరి రాధిక బద్మాచిపోరి రాధిక, ఈ పాట మీద ఎందుకు అంత ఇష్టం ఉన్నది నాకు అర్థమవుతుంది. ఈ సౌండ్ ఆపరేటర్కి ఊకే ఏ అమ్మాయి వచ్చినా కానీ ఇదే పాట, రీతుకి అదే పాట, అందరికీ అదే పాట. అందరు బద్మాష్ పోర్లు అన్నట్టుగా ఉద్దేశం ఉందో పాడ, మరి ఊకి ఇదే పాట ఎత్తాడు. నెక్స్ట్ గౌతమ్ వస్తాడు హౌస్లోకి. గౌతమ్ వచ్చినప్పుడు యాజ్ యూజువల్గా తెలుసు కదా, పంచకట్టు కట్టాడు రామ్రాజ్కి బ్రాండ్ అంబాసిడర్ చేయొచ్చే గౌతమ్ని అంటే పంచ కడతాడు, కచ్చే పంచలు. అయితే ఆ పంచ యాజ్ యూజువల్గా పంచ కట్టిండు, బ్లాక్ షర్ట్ వేసుకున్నాడు, వచ్చి అందరికీ ఆయిల్ బాయిల్ చెప్పిన తర్వాత అక్కడ సుమనన్న అసలు నువ్వు క్రేజీ అసలు ఎంత గ్రేట్ అది ఇది అని చెప్పి చెప్తాడు. నాకు అర్థం కాదు, సుమనన్న ఆట నాకు కనబడతలేదా లేదంటే వాళ్ళకి అంటే ఆట అర్థం కాలేదా నాకు ఏమో. మరి ప్రతి ఒక్కరు సుమనన్న మెచ్చుకుంటారు. ఆయన నుంచే పెద్దగా రసం కాదు, కానీ వీళ్ళేమో మస్తు మెచ్చుకుంటారు. అదేందో ఆయనకున్న పాజిటివిటీని మన వీళ్ళు కూడా గ్రాప్ చేద్దాం అనుకుంటారా, మరి ఏమనుకుంటారో తెలియదు. కానీ మొత్తానికైతే గౌతమ్ అందరితో మాట్లాడిన తర్వాత గౌతమ్ వచ్చేసి సినిమా చూపిస్తామా నీకు, సినిమా చూపిస్తామా, ఒక్క నిమిషం. గౌతమ్ ప్రోమో ఎక్కడ రాసినాయా? గౌతమ్కి ఇచ్చిన టాస్క్ ఏంటంటే, గౌతమ్ వాళ్ళందరికీ ఇచ్చిన టాస్క్ ఏంటంటే, ఇక్కడ ఉన్న అమ్మాయిని ఫ్లర్ట్ చేయాలి, ఫ్లర్ట్ కరెక్ట్గా చేస్తే సూపర్గా చేస్తే కనుక వాళ్ళని గేమ్లోకి తీసుకుంటా అని చెప్పిండు. సో ఆ గేమ్ లాగా పెట్టిండు, కానీ అదంతా పెద్దగా వర్కౌట్ కాదు తెలుసు కదా. అక్కడ ఉన్న వాళ్ళంతా మజాకులు చేసుకుంటారు తప్ప ఫ్లర్టింగ్లు అంటే కష్టం. కాబట్టి ఓవరాల్గా అయితే అది జరిగింది. అది జరిగిన తర్వాత ఇక్కడ ఏమైందంటే, మన బర్నీ అన్నని సెలెక్ట్ చేసుకున్నాడు. ఎవరు? గౌతమ్ బర్నీ అన్నని సెలెక్ట్ చేసుకొని, బర్నీ గారు నేను మీతో ఆడదాం అనుకుంటున్నా అని చెప్పిండు, ఫైట్ చేసిండు. ఆ టాస్క్ ఏంటంటే జాగ్రత్తగా సరిగ్గా జాగ్రత్తగానే ఇది ఉంటుంది అబ్బా టాస్క్ పేరు వచ్చేసి ఒక నిమిషం రాసిన సరిగా జాగ్రత్తగాన కాదు ఒక నిమిషం ఆగురు చెప్తా. ప్రోమోలో కూడా చెప్పారు కదా, త్వరగా సరిగా టాస్క్ పేరు. సో త్వరగా సరిగా అనే టాస్క్లో అదేంటంటే నెంబర్స్ ఉంటాయి, కలర్స్ ఉంటాయి, బొమ్మలు ఉంటాయి, అవన్నీ కూడా కరెక్ట్గా మ్యాచ్
ఏం కొట్టుర్రా అయ్యా నీ నెంబర్స్ ఉంటాయి, కలర్స్ ఉంటాయి, అవన్నీ మ్యాచ్ చేయాలి. ఆ మ్యాచింగ్ అదంతా కూడా సెట్ చేసుకున్న తర్వాత శాఖలు తీసుకుపోయి బ్యాలెన్సింగ్ చేయాలి. 2 రకాలు అన్నట్టు, త్వరగా సరిగ్గా చేయాలి. సో ఈ 2 కూడా చాలా ఫాస్ట్గా గౌతమ్ కృష్ణ చేసిండు, భరణి అన్న కూడా చేసిండు. కానీ భరణి అన్న సెకండ్ చేసిండు అన్నట్టు, త్వరగా సరిగ్గానే చేసింది. కానీ సెకండ్ చేసిండు కాబట్టి భరణి అన్న టాస్క్ నుంచి వైదొలిగిపోయింది. అంటే టోటల్గా క్యాప్టెన్సీ కంటెండర్ రేస్ నుంచెలే అవుట్ అయిపోయాడు. సో అందుకే మనకి ప్రోమోలో ఏడ్చేది చూపించారు. భరణి అన్న చాలా బాధపడ్డాడు, చాలా ఎమోషనల్ అయ్యాడు. బాగా ఎమోషనల్ అయితే దివ్య బాగా ఫస్ట్రేట్ అయ్యి గట్టిగా అరిచింది. సో అరవడంతో ఇంకొంచెం గొడవ అయింది అక్కడ. సో ఈ అరసుడు గిరుసుడు బంద్ చేయాలి, ఫస్ట్రేషన్ బాగా చూపిస్తున్నది అన్నట్టుగానే వచ్చింది. కానీ భరణి అన్న ఘోరంగా బాధపడ్డాడు. అంటే లాస్ట్ ఛాన్స్, ఎందుకంటే ఈయన ఎప్పుడో కెప్టెన్ అవ్వాల్సిన మనిషి అబ్బా, ఎప్పుడో స్టార్టింగ్లోనే కెప్టెన్ అవ్వాల్సిన మనిషి ఇంతవరకు కూడా కెప్టెన్ అవ్వకపోగా ఇప్పుడు అంటే డే 1 ఆ కలర్ పూసుకునే టాస్క్ ఉంది కదా, పెయింట్ పూసుకునే టాస్క్. ఇమాన్యుల్, భరణి అన్న ఒక టీం ఉంటే, మనీషు అండ్ మన ఎవరు మన ఈ యాసం పేరేం పేరు డెమాను, వీళ్ళిద్దరు ఒక గ్రూపు. నాకు ఈ పక్కన డిస్టర్బెన్స్ అవుతుంటే మెదడు ఖరాబ్ అవుతుంది. ఏమో వీడియో స్టార్ట్ చేయగానే ఏదో ఒకటి పెడతారబ్బా, పక్కన నుంచి టుప్పు అని కొట్టడం, బర్ర అనడం, ఏందో దిక్కుమాల పంచాయతీ. నేను డైవర్ట్ అయిపోతుంది తెలుసా. సరే, ఇక్కడ డిమాను, మనీషు వీళ్ళందరితోటి కలర్ పెయింటింగ్ పూసుకునే టాస్క్లో మంచి పంచాయతీ అయింది చూసినా. అప్పుడు మనీష్ ఇట్లా తన్నేసిండు అని, మనీష్ కావాలని తన్నిండు కాబట్టి భరణి అన్నది అంటాడు. అక్కడ మనీష్కి భరణి అన్నకి చిన్న ఇష్యూ జరుగుతుంది. ఇమాన్యుల్కి డిమాన్కి లాస్ట్కి పడుతుంది. అక్కడ రీతు డిమాన్కి సపోర్ట్ చేస్తుంది. ఆ టాస్క్లో యాక్చువల్లీ ఖచ్చితంగా భరణి అన్న గెలిచేటోడు, అస్సలు భరణి అన్నే గెలిచేటోడు ఈజీగా. అటువంటిది భరణి అన్నని అవుట్ చేసిండ్రు. అది ఫౌల్ జరిగిందని అట్లని ఏదో జరిగింది. మొత్తానికైతే ఆ టైంలో అట్లా జరిగింది కాబట్టి అప్పుడు భరణి అన్న లాస్ అయ్యిండు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పాపం ఆయనకు కుదరలేదు, మధ్యలో దెబ్బలు తాకినాయి, చాలా ఇబ్బందులు పడ్డాడు. ఆయన కంప్లీట్ చేయలేకపోయాడు, క్యాప్టెన్ కాలేకపోయాడు. సో లాస్ట్ ఆపర్చునిటీ వాళ్ళ కూతురు, అంటే హౌస్లో అందరూ క్యాప్టెన్స్ అయిపోయారు. లాస్ట్ ఆపర్చునిటీగా భరణి అన్న క్యాప్టెన్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ అది దురదృష్టవశాత్తు గౌతమ్తో ఆడిన ఆటలో ఓడిపోవడంతో క్యాప్టెన్సీ కంటెండర్గా అయిపోయాడు. ఇది భరణి అన్నకి చాలా బాధాకరమైన విషయం. అండ్ భరణి అన్నని అభిమానించే వాళ్ళకి కానీ, భరణి అన్న అంటే కొంచెం అన్న ఇష్టం ఉన్న వాళ్ళు, వేరే కంటెస్టెంట్ ఇష్టం ఉన్నా కొంచెం అన్న భరణి అన్న ఇష్టం ఉన్న వాళ్ళందరికీ కూడా కొంచెం బాధగానే అనిపిస్తుంది. అండ్ ఈ మధ్య కాలంలో భరణి అన్న పర్ఫార్మెన్స్ కానీ, భరణి అన్న బిహేవియర్ కానీ నచ్చి చాలామంది అభిమానులు అయ్యారు. సో వాళ్ళందరూ కూడా అబ్బా పాపం రా, వాళ్ళ కూతురు కోరుకుంది కూడా రా, అందరూ క్యాప్టెన్ అయిపోయారు ఆ హౌస్లో, ఆయన ఒక్కడే కాలేదన్న సింపతి మాత్రం గట్టిగా వర్కౌట్ అవుతుంది. ఆయనకి కొంత పాజిటివిటీ వస్తుంది, కానీ క్యాప్టెన్ అయితే బాగుండేది అనేది ఒక ఫీలింగ్. సో ఇద్దరు ఎంటర్ అయిపోయారు. ఆ తర్వాత మనకి ఈ డే అయిపోతుంది, మ్యాక్సిమం ఈ డే అంతే ఉంటుంది. ఆ తర్వాత మరి ప్రేరణ ఎంట్రీ అయింది, చూపిస్తారా తెలియదు. కానీ ప్రేరణ ఎంట్రీ అయింది. ప్రేరణ అండ్ మన ఎవరు ప్రేరణ ఎంట్రీ అయింది కూడా చూపిస్తారు అనుకుంటున్నా. ప్రేరణ ఎంట్రీ అయింది. ప్రేరణ తనుజని సెలెక్ట్ చేసుకుని టాస్క్ ఆడింది. సో టాస్క్ ఆ పేరు ఏంటంటే బాల్స్కి సంబంధించిన ఒక టాస్క్ అబ్బా. ఆ బాల్స్కి సంబంధించిన టాస్క్లో ప్రేరణ గెలిచింది. అఫ్కోర్స్ సంచాలకుగా ఇమాన్యుల్ ఉన్నాడు అబ్బా ప్రతిసారి. లేదు, తనుజ ఉన్నప్పుడు వచ్చరికి 2 సార్లేమో ఇమాన్యుల్, ఒకటి గౌతమ్ దగ్గర సంచాలక్ ఇమాన్యులే, మన ప్రియాంక జైన్ దగ్గర కూడా సంచాలక్ ఇమాన్యులే. ప్రేరణ దగ్గర వచ్చేసి సంచాలకు ప్రేరణ వర్సెస్ తనుజ జరుగుతుంది కాబట్టి ఇంట్రెస్టింగ్గా ఉండడానికి దివ్య నిఖితని సంచాలకుగా పెట్టారు. అయినా అంతా కలిసిపోయారు అక్క చెల్లెళ్ళు. ఇప్పుడేమో ఇంట్రెస్టింగ్ ఏమి ఉండదు. బిగ్ బాస్ మా సైడ్ కూర్చొని ఏడుతా ఉండొచ్చు, అమ్మ నీకోసం నేను ఎలిమినేషన్ క్యాన్సిల్ చేసిన కదా, పవర్ అస్త్రం మూలకున్న పవర్ అస్త్రాన్ని దులిపి నీట్గా చేసి కడిగి సర్ఫుల కడిగి మంచిగా నీట్గా చేసి తలతల మెరిసిదట్టి చేసి పవర్ అస్త్రాన్ని చూపించి పవర్ అస్త్రం అడ్డం పెట్టి నిన్ను ఎలిమినేషన్ సేవ్ చేస్తే నువ్వేమో కొట్టాడుతావు అనుకుంటే అక్క చెల్లెళ్ళ బంధం అని చెప్పి అనుకున్నాం కదా, అందాల మా ఊరి అక్క చెల్లెళ్ళే అన్నావు కదా అని చెప్పి ఆయన బాధపడతా ఉండొచ్చు. సో దివ్యాని సంచాలకుగా పెట్టారు. తనుజ అండ్ ప్రేరణ వీళ్ళిద్దరు టాస్క్ ఆడారు. సో ఈ టాస్క్లో యాజ్ యూజువల్గా ఎవరు గెలుస్తారు చెప్పండి? టాస్క్ ప్రేరణ గెలుస్తుందా, తనుజ గెలుస్తుందా చెప్పండి? ప్రేరణకి తనుజకి టాస్క్ జరిగింది. ఎటువంటి టాస్క్ అయినా ఎవరు గెలుస్తారు చెప్పండి? ఎస్, యు ఆర్ గెసింగ్ రైట్. ప్రేరణ గెలిచింది, తనుజ ఓడిపోయింది. తనుజ అద్భుతమైన ప్లేయర్ అన్న సంగతి మనకు తెలిసిందే. ప్రేరణతోటి ప్రియాంకతోటి కంపేర్ చేస్తే చాలా మంచి ప్లేయర్ అన్న సంగతి తెలిసిందే. కాబట్టి ఖచ్చితంగా తనుజ ఓడిపోతుంది, ప్రేరణ గెలిచింది. కంగ్రాచులేషన్స్ ప్రేరణ టాస్క్ నుంచి వైదొలిగిపోయింది. ఇప్పటి వరకు కంటెండర్గా అయింది ఎవరు? ఓన్లీ కళ్యాణ్ మాత్రమే కంటెండర్. అండ్ అక్కడ కూడా చిన్న ఫౌల్ జరిగింది. మరి దాని గురించి ఏం అడ్రస్ చేస్తారో చూడాలి. ఆ తర్వాత మనకి ఉన్న అప్డేట్ ప్రకారంగా మన మ్యాక్సిమస్ డెక్స్మస్ మెరిడియస్ చెప్పిన అప్డేట్స్ ప్రకారంగా ఈరోజు మార్నింగ్ యావర్ ఎంట్రీ అయ్యిండు హౌస్లోకి. యావర్ గట్టి పోటీ ఇవ్వడానికి డెమాన్ లాంటి పర్సనాలిటీని సెలెక్ట్ చేసుకోబోతున్నాడని ఇన్ఫర్మేషన్, అంటే మనకు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ రాలేదు, కానీ యావర్ అయితే ఎంట్రీ ఇచ్చింది అనేది ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ ఇంకొకరు ఈరోజు ఈవినింగ్, అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్న టైంకి అక్కడ షూటింగ్ స్పాట్లోకి శోభా శెట్టక్క ఎంట్రీ ఇచ్చినట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. సో శోభా శెట్టి, యావర్ వీళ్ళిద్దరు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు, ఎవరితో గేమ్ ఆడతారు, ఏం కథ, అండ్ ఫర్దర్గా టాస్కులలో కంటెండర్షిప్లోకి ఎవరు వస్తారు, ఇట్లా వీళ్ళతో ఆడిన వాళ్ళంతా కంటెండర్షిప్లోకి వచ్చి ఫైనల్ టాస్క్ ఆడించడానికి ఎవరు రాబోతున్నారు
అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఫైనల్ టాస్క్ ఆడించడానికి నిఖిల్ రాబోతుండా, అమర్దీప్ రాబోతుండా, పల్లవి ప్రశాంత్ రాబోతుండా, లేదంటే సన్నీ మచ్చ రాబోతుండా, ఒక విన్నర్ రాబోతున్నాడు అని ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. మరి అది ఎవరు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇప్పటికీ వాళ్ళు కూడా డిసైడ్ కాలేదు. వాళ్ళ ముందు నుంచి డిసైడ్ అయిన పేర్లు ఇవే. సో వీళ్ళైతే మనకి లోపలికి వెళ్ళిపోతున్నారు. అందరూ టాస్క్ మాస్టర్లను పంపిస్తున్నట్టు. గౌతమ్ టాస్కులలో ఖతర్నాక్ ఆడతాడు, ప్రేరణ ఖతర్నాక్ ఆడుతుంది, ప్రియాంక జైన్ సూపర్గా ఆడుతుంది, యావర్ ఖతర్నాక్ ఆడతాడు, పల్లె ప్రశాంత్ కూడా గట్టిగా ఆడతాడు. మరి పల్లె ప్రశాంత్ వస్తాడా రాడా పెద్ద క్వశ్చన్ మార్కు. ఎందుకంటే ఎందుకు వెళ్ళదు రైట్. అండ్ శోభా చెట్టక్క మరి మంచిగా ఆడుతుంది, గుడ్ పర్ఫార్మర్, గుడ్ టాస్కులలో కూడా బాగానే ఆడుతుంది. అంటే ఇప్పుడు ప్రేరణ అండ్ పోయిన సీజన్లో ప్రేరణ ఇంకొకరు యష్మి, వీళ్ళిద్దరు ఎట్లా ఆడతారు, అసలు భయపడరు దేనికి. అబ్బాయిలు అమ్మాయిలకి గిమ్మాయిలు ఏం లేదు, కొట్టాట అంటే కొట్టాట మీదకి ఎక్కి దుంకుతారు, ఘోరంగా ఆడతారు. లైక్ ప్రియాంక శోభా శెట్టి వీళ్ళిద్దరు అంతే ఘోరంగా ఆడతారు. అట్లాంటి కంటెస్టెంట్ అని తీసుకొస్తారు. సో యష్మి కూడా వస్తుందేమో నాకు తెలిసి. సో యావర్ సూపర్గా ఆడతాడు తెలుసు కదా, మహబూబు సూపర్గా ఆడతాడు, అఖిల్ కూడా టాస్క్లు బాగా ఆడతాడు. ఇట్లా టాస్క్ పర్ఫార్మర్లను తీసుకొస్తారు. ఆల్రెడీ అఖిల్ స్టేజ్ మీదకి వచ్చింది కాబట్టి తీసుకురారు. అండ్ రోహిణిని తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. రోహిణి టాస్క్లు ఎట్లా ఆడుతుంది తెలుసుగా, టాస్క్ 100% ప్రాణం పోయిన టాస్క్ కోసం ఆడింది గుర్తుందిగా మనకి. సో రోహిణిని తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. సో ఇట్లా కంటెస్టెంట్లంతా లోపలికి వచ్చి టాస్క్లు ఆడించి వాళ్ళతో పాటుగా ఆడి గెలిచిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కంటెండర్లుగా తీసుకుంటారు. ఆ కంటెండర్ల మధ్యలో క్యాప్టెన్సీ రేస్ ఫైనల్గా జరుగుతుంది. అది ఫైనల్ క్యాప్టెన్సీ ఆఫ్ ద సీజన్, టోటల్గా ఫైనల్ క్యాప్టెన్సీ. ఆ తర్వాత మనకి 2 వారాలు ఉన్నాయి కదా, 13వ వారం 14వ వారం. అంటే ఈ 2 వారాలలో మనకు పెట్టబోతుంది ఏంటంటే టికెట్ టు ఫినాలే ఒకటి, రెండోది వచ్చేసి ఎవిక్షన్ ఫ్రీ పాస్. ఈ 2 పెట్టబోతున్నారు ఉంది మ్యాటర్. సో ఇంకేంటి, ఇంకేమైనా ఉందా అప్డేట్? అంతే, ఇదే ఇన్ఫర్మేషన్. కొంచెం ఫస్ట్రేట్ అవుతూ చెప్పిన ఏమనుకోకూడదా. అండ్ ఎట్లుంది నిన్న ఎపిసోడ్ రివ్యూ చూసిరా? ఎపిసోడ్ రివ్యూ చూడని వాళ్ళు ఉంటే కనుక చూసే ప్రయత్నం చేయండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, క్రేజీగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఎపిసోడ్ రివ్యూ చూడండి. మిడ్ నైట్ ముచ్చట్ల కంటే ఎపిసోడ్ రివ్యూ చాలా ఇంపార్టెంట్. అది చూడండి. నా ఫీలింగ్స్, నా ఎమోషన్స్ అన్నీ అందులో కవర్ అవుతాయి. ఈ కళ్యాణ్ డిమాండ్ పంచాయతీ గురించి కూడా అందులో క్లారిటీగా చెప్పిన. ఫస్టే ప్రొటెక్షన్ కోసం, అంటే నెగిటివిటీ స్ప్రెడ్ కాకుండా ఉండడానికి కోసం, ఎవరిది తప్పు ఎవరిది రైట్ అని నేను ఫస్టే ఎక్కి చెప్పేసిన. ఆ తర్వాత ఎపిసోడ్ రివ్యూ ఉంటుంది. కావాలంటే మీరు స్కిప్ కొట్టుకుంటేనే స్టార్టింగ్లో చూసి ఆ తర్వాత ఎపిసోడ్ రివ్యూ చూసే ప్రయత్నం చేయండి. ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ దివ్యానికిత తనుజ గురించి బిగ్ బాస్ మా నాకు కాల్ చేసి మాట్లాడిన వీడియో కూడా అందులోనే ఉంటుంది. 13 మినిట్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. బిగ్ బాస్ మా నాకు ఫోన్ చేసి మాట్లాడిందంతా ఇది ఎపిసోడ్ రివ్యూలో 13 మినిట్స్ నుంచి ఉంటుంది. తప్పు ఎవరిది అని ఉంటుంది తమ్నేలు. సో దాంట్లో 13 మినిట్స్ నుంచి మనకు బిగ్ బాస్ మా ఫోన్ చేస్తే మాట్లాడింది ఉంటుంది. అది కూడా క్రేజీగా ఉంటుంది, చూసే ప్రయత్నం చేయండి. ఓకేనా? రైట్, మళ్ళీ ఉంటా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఆ నెక్స్ట్ వీడియోలో మనం ఏం చెప్పుకుందాం అంటే ఓటింగ్ పోల్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శబాకేర్. సబకేర్ చేసినావా, గంట కొట్టినావా, ఆలనే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకున్నావా? ఓకే, మళ్ళీ బాయ్, థ్యాంక్ యూ.